గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంకల్ భోజనానికి రండి అన్నట్టు ఆ గాడిదని కూడా మింగడానికి రమ్మను. భగవంతుడా, ఈ పిల్ల తిట్లు విని 10 రోజుల్లో వాడు పారిపోకుండా చూడు. ఇదేమిటి ప్రసాదమా? కాదు, ఈ పూట మీ భోజనం. ఇంత కొంచెమా? నేను పాకే రోజుల్లో కూడా ఫుల్ మీల్స్ తినేవాడిని. అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది. దగ్గరుండి తక్కువ తినిపించమని డాక్టర్ గారు చెప్పారు కదండి. ఏ డాక్టర్? అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి. పెళ్ళయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు? మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా, వెంటనే మర్చిపోతారేమిటండి? ఇది డైటింగ్ లో లేదు, ఉపవాసంలో ఉంది. నిజమేనమ్మా, మరీ కొంచెం అన్నం తిని ఎలా ఉండగలడమ్మా? మీరు ఊరుకోండి. నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి కదా. అది కాదు కళ్యాణి, అర్ధరాత్రి ఆకలేసి హరేమంటే ఎందుకు ఆకలిస్తుంది? ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను. ఓ జ్యూస్ ఉందా? బతికించావు. వీళ్ళు తొందరగా పట్ట. విష్ణు, నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టమే. మరి ఎవరు అనుకున్నావో, షీఈ్ మై డాటర్. ఆహా, అన్నం కొంచెం పెట్టినా కొంచెం జ్యూస్ తీసుకొచ్చావు. థ్యాంక్స్. తాగండి. 20 పచ్చి కోకలు కలిపిండి తయారు చేశాను. నాకొద్దు అంకుల్. నో విష్ణు, తాగు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మెడిసిన్. అందులో ఐరన్ కంటెంట్ ఉంది, తాగే. ఐరన్ ఉందా? అయితే నువ్వు తాగు. చూడండి డాడీ, తాగమని చెప్పండి. విష్ణు, కమాన్ నాకొద్దు అంకుల్. ఏం పర్వాలేదు, నాకొద్దు. నీ ఫేస్ చూస్తుంటే ఇంకో గ్లాస్ లాగించేటట్టున్నావు. ఏమైంది? పచ్చిమిరపకాయ నవిలే మంట. నీకు మంట, నాకు చేదు. పర్వాలేదులే, పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాసులు పాలు తాగు, సరిపోతుంది. అలాగే అంకుల్. కళ్యాణి, పాలు తీసుకుని రూమ్ కురా. ఏమే, నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా? నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా? నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండేలా వచ్చాను గాని, లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ గాని నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ కరకరకరకర నమిలేటట్టు చేసేవాడిని. ఇదిగో, నన్ను ఏవే పోవే రావే ఓసే అని పిలవద్దు చెప్పానా లేదా? నువ్వు కుంకుడుగాయ రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిలవ. కళ్యాణి, ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది, పోయి తే. తొందరగా తీసుకురా. నాలుక గొంతు చేదుగా ఉంది, పంచదార ఎక్కువ వేసారో లేదో చూద్దాం. ఉండు చూస్తా. పంచదార సరిగ్గా సరిపోయింది. ఆహా, గేదె కుడితే తగినట్టు ఏం తగేవే. కుళ్ళిపోయిన ఉల్లిపాయ మొహం. నీదే అరిగిపోయిన పచ్చడి బండ మోహం. పోవే, దోమల వాళ్ళని జీడిపాకం ముద్ద. జింగిరి పింగిరి పొంగిరి టక్కరి లట్ట. ఏమిటి అంత పొడవుగా ఉంది? ఇంకా చాలా పొడుగుంది. దీనికి అర్థం చెప్తే నీ ప్యాంట్ ఫ్యాన్ కి బిగించి ఊరేసుకుని చస్తావు. ఇదిగో, నువ్వేం తిట్టినా భరించి కూర్చోడానికి నేను లంగా ఓణి వేసుకుని కూర్చోలేదు. దెబ్బకు దెబ్బ, వేటుకు వేటు. నిరసన దగ్గనే తర్వాత చెప్తాను పని. వచ్చమ్మ తల్లు. అవునంకు, మా అమ్మకి నేను పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టగానే డమా చచ్చిపోయారు. చివరికి మా అమ్మగారు ఈ పుర్లు దండాల వ్రతం చేయబట్టి నేనొక్కడినైనా బ్రతికాను. అలాగా? అంతేకాదు, మా ఇంటి కోడళ్ళు ఎవరైనా వ్రతం చేయకపోతే ఆ అరిష్టం అంతా పుట్టే పుట్టలకు తగిలి టపా పోతారు. అందుకని ఈ పుర్లు దండాల వ్రతం మీ అమ్మాయి చేత చేయించాలని నా నిర్ణయం. దానికే ఉంది అల్లుడు గారు, అలాగే చేద్దాం. మరి నిర్ణయానికి కళ్యాణి ఒప్పుకుంటుందా అని? ఎందుకు ఒప్పుకోదు? నేను చెప్పి ఒప్పిస్తాగా. ఏమిటాడి మీరనేది? నేను 100 సార్లు గుడి చుట్టూ పొర్ల దండాలు పెట్టాలా? నా వల్ల కాదు. అలా అనకమ్మా, విష్ణు చాలా సెంటిమెంటల్ గా చెప్పాడు. నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా. నా మాట మీద గౌరవం ఉంచి ఇంకేం మాట్లాడకమ్మా. నేను చెప్పినట్టు చెయ్యి. గుడ్ గర్ల్. ఆనంద్, అమ్మాయితో అన్ని చెప్పాను, ఒప్పుకుంది. రేపొద్దుటే పొర్లు దండాలకు ఏర్పాటు. అలాగే బాబాయ్ గారు. చూసాం అంకల్, ఆ ప్లాట్ఫామ్ గాడు కావాలని కట్టుకథలు చెప్పి డాడీ నమ్మించి నన్ను రిస్క్ లో పడేస్తాడు. నువ్వు వాడి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు? నీ మీద పగబట్టి నేను ఇలాగే అడిపిస్తాడు. అంకుల్, అడ్జస్ట్ అయిపోమ్మా. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా 4 సార్లు పొర్లు, నీకు పుణ్యము దక్కుతుంది. మనం ఆడే నాటకం కూడా బయటపడతాం. శరణమయ్యప్ప.
హరిహర సుతనే, శరణమయ్యప్ప. పాలు పుట్టుకుంటూ తాగితేవే. శరణమయ్యప్ప. అల్లుడు గారు పాలు తాగటం ఏంటి? అంకుల్, ఆనాడు అయ్యప్ప స్వామి పులిపాలు తాగాడు కదా, అది. ఓ, శరణమయ్యప్ప. పస్తులు పెట్టితివే, శరణమయ్యప్ప. ఇరుకున్న పెట్టితివే. శరణమయ్యప్ప. ఆనందరావు, ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే. అవును బాబాయ్ గారు, మీరు అమెరికాలో ఉన్నారు కదా, ఈ స్తోత్రాల గురించి మీకు తెలియవు. స్వామి శరణమయ్యప్ప. ఒరే ఆనంద్, ఈ గదిలోకి వచ్చినప్పుడల్లా గతం అంతా గుర్తుకొస్తుంది. ఏది ఒక మంచి కీర్తన పాడి మళ్ళీ అలాంటి తీయని అనుభూతి కలిగించరా? చెయ్యంత దుమ్ము. కళ్యాణక మెళ్ళో తాళి పుట్టలేదు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నిజమా? అవును నాన్న, కళ్యాణక మెళ్ళో తాళి పుట్టలేదు. ఎంత మంచివారు చెప్పావమ్మా. చాలు, ఈ పాయింట్ చాలు. వెంటనే పథకం రెడీ. ఈ విషయం అన్నయ్యకి చెప్పి ఆ విష్ణు గారు ఆట కట్టి. అన్నయ్య, 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 ఒరే సోములు, అన్నయ్య ఎక్కడరా? అయ్యగారు ఇంట్లో లేరు బాబు. అన్నయ్య, అన్నయ్య, ఒరే చిట్టి, అన్నయ్య ఎక్కడరా? మరి కొండకెళ్ళడానికి గుండు కొట్టించని డబ్బులు ఇస్తారా? ఆస్తి మంది అవ్వాలే కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్లి గుండు మీద గుండు కొట్టిస్తారు వేదవా. చెప్పక్కడికి వెళ్ళాడు. పొద్దున్నే లేటండి, వాళ్ళకి ఇంకెళ్ళారండి. ఒరే నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. అన్నయ్య ఎక్కడ కనిపించినా సరే కళ్యాణి మెడలో తాలిపొట్టు లేదు, ఇదంతా దొంగ నాటకం అని చెప్పే. మరి నేనండి. నువ్వు అటువైపు వెళ్ళు. అన్నయ్య, 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 ఎదురన్నా 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 అన్నయ్య, అన్నయ్య, ఎదురన్నా ఎదురన్నా అన్నయ్య, అన్నయ్య, దొరా చెప్తారా ఏడున్నావు దొరా? అన్నయ్య, నిజం బయటపడిపోయింది. కళ్యాణికి పెళ్లి కాలేదు. ఆ వచ్చిన వాడు ఎవడో సెటిల్మెంట్ దొంగ వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళు ఆడుతున్నది నాటకం అన్నయ్య. ఏమిట్రా నీ పిచ్చివాగుడు? ఇది పిచ్చివాగుడు కాదన్నయ్య. కళ్యాణి మెడలో తాలిబొట్టు లేదు. కావాలంటే నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. దొరా చెప్తారా ఏడున్నావు దొరా? విష్ణుబాబు, నువ్వు దొంగబాబు అన్న విషయం తెలిసిపోయింది. కళ్యాణమ్మ మెళ్ళో తాలిబొట్టలేదన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నాను. నువ్వు వెంటనే ఊరు వెళ్ళిపోవచ్చు. చెప్తా విష్ణు, ఎక్కడికి? చేయొద్దు, చేయొద్దు అంటే ఎంత ధైర్యం నీకు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అంకుల్, కురుక్షేత్రం డ్రామాలో పడక సీన్లో శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటాడు చూపించమంది. చూపిస్తున్నాను. ఎలా ఉంది పొజిషన్ అంకుల్? ఏమ్మా కళ్యాణి, తాలిబుట్టలా నూలు తాడు గుచ్చి వేసుకున్నావేమిటి? బంగారపు తాడు వేసుకోవచ్చుగా. సిటీలో గోల్డ్ చైన్ ఆర్డర్ ఇచ్చాం అంకుల్. 2-3 రోజుల్లో కలెక్ట్ చేసుకోవాలి కదా కళ్యాణి. అంకుల్, మీరేమిటి ఎలా వచ్చారు? ఏం లేదు, ఏం లేదు. ఏదో ఒకసారి మీ ఇద్దరిని చూడాలనిపించింది, వచ్చాను. క్యారీ ఆన్, క్యారీ ఆన్.
నిజమేమిటో ఇప్పుడు అర్థమైందా అన్నయ్య? అర్థమైందిరా. లేనిపోని కల్పించి కాపురాలు కూరదోసే బుద్ధి మీకు ఇంకా పోలేదని అర్థమైంది. నువ్వు సరిగ్గా చూసా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైనా పిచ్చాసుపత్రిలో చేరతారు. విన్నారుగా, వెళ్ళి చారండి. మనం ఆడే నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ పెద్దాయన్ని కాపాడుకోవడానికి నాకింతకంటే వేరే ఆలోచన రాలేదు. మీరు నాకు ఇచ్చే కిరాయికి తగిన రుణం తీర్చుకోవడం నా కర్తవ్యం. మీ దగ్గర తీసుకుంటున్న డబ్బుకి ఏమాత్రమైనా న్యాయం చేయకపోతే నేను కిరాయి మనిషిని అవుతానే కానీ నిజమైన మనిషిని కాను. పాలలో ఎర్రగడ్డలు, ఆ చిల్లేడు చెట్టు కింద పిల్లి మొగ్గలు, ఆ సింగిడి పింగిడి తుంగిడి. నాన్న, కళ్యాణి మెడలో తాళి లేదని చెప్పడానికి నేను పెదనాన్న దగ్గరికి ఎంత స్పీడ్ గా పరిగెత్తానో తెలుసా? మనం స్పీడ్ గా పరిగెత్తాం సరేరా, కానీ మనకంటే స్పీడ్ గా విష్ణుగాడు వెళ్ళి మన పథకం అంతా చెడగొట్టేశాడే. అసలు వాడికి ఎవరు ఆ చెప్పారు? కొండకి గుండెకి డబ్బులు ఇస్తే నేను చెబుతా. రేయ్, పాట ఆపు చెప్పు. చెప్పంటారా? చెప్పరా? చెప్పనా? ఆ. విష్ణుకి నేనే చెప్పా. ఏమని చెప్పారా బుజ్జి? కళ్యాణం మెళ్ళలో తాలిబొట్టలేదు, నీ నాటకం బయటపడిపోయింది, నువ్వు తొందరగా పెట్టి బేడా సర్దుకుని ప్రయాణం కట్టే అని చెప్పేశాను. ఇప్పుడైనా డబ్బులు ఇస్తారా? నీకు కొండ మీద కాదురా. కళ్యాణి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నా? ఇవిగో పాలు. అన్నయ్య కళ్ళకు కనిపించొద్దన్నప్పటి నుంచి ఇలా స్తంభాల చాటున పూల కుండీల చాటున పెరట్లో కూర్చుని అన్నం తినాల్సి వస్తుందిరా. అందరూ కూరేసుకొని అన్నం తింటారు, చారేసుకొని అన్నం తింటారు, మరి ఇలా ముసుగేసుకొని అన్నం తినే పరిస్థితి తెచ్చావు కదా నాన్న. పని చేయరా, చెప్పు. ముసుగు తీసేసి గడ్డి తిను. అబ్బా, ఏమండి, అమ్మాయిని చూసేలేని మగపిల్లి వారు ఈ రోజు వస్తున్నారట. ఆ? వాళ్ళొచ్చి పెద్ద ఆయన్ని కలిసి మీరు చెప్పిన గొప్పలన్నీ అబద్ధాలని చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? ముసుగేసుకొని అన్నం తింటాను కూడా నోరుండదు, నోట్లో చెయ్యి ఉండదు, తలకాయ ఉండదు. నోరు మియ్యరా. పరిస్థితి అంతవరకు రాకుండా మంచి పథకం వేస్తాను. పెళ్లివారు వస్తున్న కారుకి మధ్యలోనే బ్రేక్ వేసి వాళ్ళని సైంధవుళ్ళ ఆపేస్తాను. డాడీ, అప్పనాన్న, పితాజీ, బాపు. రేయ్, ఏదో ఒక వెరైటీలో పీల్చాడవరా. బాపు, పిలు. పెళ్లివారి కారు ఎట్నుంచి వస్తుందని నీ ఉద్దేశం? ఎట్నుంచా? ఆ చెట్ల మధ్య నుంచి వస్తుందిరా. ఓహో, పెళ్లివారి కారు చెట్ల మధ్య నుంచి. పొట్ట సన్నాసి, కంకిపాడు నుంచి వచ్చా కానీ ఇటు నుంచి వస్తుంది, పట్టణం నుంచి వచ్చా కానీ ఇటు నుంచి వస్తుంది. పెళ్లివారు పట్టణం నుంచి వస్తారు కనుక ఇటు పక్క నుంచి. అరే, నువ్వు మాట్లాడినట్టు పెళ్లివారు కారు వెళ్ళిపోతుంది. పాపని చెప్పు, పరిగెత్తు, గట్టిగా అరవరా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.